హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చాలా స్పెషల్ డే. స్పోర్ట్స్ న్యూస్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. సో యాక్చువల్గా నేను హెడ్లైన్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక స్పెషల్ గెస్ట్ మన దగ్గరకు వచ్చారు. మిస్టర్ ప్రవీణ్ స్పీక్స్, పాపులర్ యూట్యూబర్. హలో సార్. హాయ్. ఈరోజు స్పోర్ట్స్ గురించే మాట్లాడడానికి వచ్చారనమాట. మాట్లాడే ముందు మనము చిన్నగా హెడ్లైన్స్ ఫినిష్ చేద్దాం, ఓకేనా సార్? హెడ్లైన్స్ ఫినిష్ చేసేద్దాం స్పోర్ట్స్ది, తర్వాత వి విల్ గో ఫర్ టాపిక్. ఓకే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏసియా ఫైనల్ 2025 గురించి మాట్లాడబోతున్నాం. సో బిఫోర్ దట్ ఐ విల్ ఫినిష్ ద హెడ్లైన్స్. ఓకే గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 28 సెప్టెంబర్ 2000, వారం వచ్చేసి ఆదివారం గైస్. సో హ్యాపీ సండే టు ఆల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఛాంపియన్లో మనం హెడ్లైన్స్ చదవబోతున్నాం. శీతల్ తల ప్రపంచ పారా ఆర్చరీ మెరుపులు, స్వర్ణం స్వహ రజిత కాంస్యాలు సొంతం. కంగ్రాచులేషన్ టు శీతల్ తల ఫర్ గెట్టింగ్ ద రజిత మెడల్స్. శీతల్ దేవి అంట, సో ఈమెనే, దట్స్ గ్రేట్. అండ్ ఓకే, దీప్తి ఈసారి రజతం. హై జంప్లో ఛాంపియన్షిప్ రికార్డుతో శైలేష్ స్వర్ణం. పరిగెడితే పథకమే. ఆల్ ద బెస్ట్ టు దీప్తి గారు టు గెట్ ద మెడల్. అండ్ నెక్స్ట్ న్యూస్కి వచ్చేసి గురి తప్పని బాణం అంట, దట్స్ గ్రేట్, ఇందాక చదివాం కదా. అండ్ కొట్టేయండి మళ్ళీ, నేడే ఆసియా కప్ ఫైనల్ పాకిస్తాన్తో భారత్ డి. అభిషేక్ చేతుల్లో అంతా ఉన్నట్టు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే, సూపర్ శైలేష్ అంట. శైలేష్ అండ్ వరుణ్ సింగ్ కలిసి మనకి రజతం తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్ టు శైలేష్ అండ్ వరుణ్ సింగ్. ఇంకోటి, మాయ చేస్తారా మన అమ్మాయిలు, ఇది ఇండియా లేడీస్ క్రికెట్ మ్యాచ్ న్యూస్ గైస్. ఇంకోటి, మెరిసిన దేవాంక్ అంట, పట్నాపై బెంగాల్ విజయం. పట్నా బెంగాల్ మ్యాచ్లో ఈ విధంగా ఉంది పోస్టర్, చాలా హారిఫైయింగ్ ఉంది గైస్. చూడండి, కాలు పట్టేసుకున్నారు ఇక్కడ. కబడ్డీ ఇది. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకోటి, షాప్ అండర్-17 ఫుట్బాల్ విజేత భారత్ అంట. కంగ్రాచులేషన్ టు టీమ్ ఇండియా అండర్-17. ఇంకోటి, స్వర్ణ కపిల్ జోడికి స్వర్ణం అంట. అండ్ కంగ్రాచులేషన్ టు రష్మిక అండ్ కపిల్ ఫర్ గెట్టింగ్ మెడల్ టు ఇండియా, కప్ టు ఇండియా. ఓకే, ఇవి గైస్ ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ హైలైట్స్. బిఫోర్ గోయింగ్ దట్ we will discuss about India and Pakistan final match. ఓకే, హలో సార్. హలో. ఈరోజు ఇండియా పాకిస్తాన్ ఏసియా కప్ ఫైనల్ జరగబోతుంది, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? సో ముందుగా మీ సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఒక కీలక మ్యాచ్ జరగబోతుంది, అది అందరికి తెలిసింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ఎంత క్రూషల్ మ్యాచ్ అనేది. అది మ్యాచ్ కూడా వచ్చేసి ఏంటంటే మనకి సోనీ లైవ్లో జరగబోతుంది. అండ్ ఈవినింగ్ 8 o'clockకి గైస్ ఎట్లా అంటే ఎట్లా చాలా మంది ఎక్కడికి వెళ్ళకుండా కూడా టీవీ ముందు ఎట్లా అంటే కట్టేసుకొని వాళ్ళని వాళ్ళు కూర్చొని మ్యాచ్ చూస్తుంటారు అనమాట. సో ఇది చాలా ఎట్లా అంటే ఏషియా కప్లోనే ఫస్ట్ టైం ఇండియా వర్సెస్ అంటే ఏషియా కప్ చరిత్ర స్టార్ట్ అయ్యి 41 years అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వచ్చేసి ఇది ఫస్ట్ టైం ఫైనల్ ఆడబోతుంది, అది కూడా 41 years అనమాట. సో చూడాలి వాళ్ళ ఎలా జరగబోతుంది అంటే ఎట్లా అంటే ఎంత స్పోర్టివ్గా ఉంటుందో, లేకపోతే పొలిటికల్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏందనేది. ఎట్లా అంటే హై టెన్షన్ మ్యాచ్ ఇది. మనం గత 2 మ్యాచ్లలో అయితే చూస్తున్నాం ఈ టోర్నమెంట్లో. ఆ 2 మ్యాచ్లలో కూడా ఏంటంటే మనకి మన భారతదేశం మాత్రం ఏదైనా పాకిస్తాన్ చిత్తుగా 2 మ్యాచ్లలో కూడా ఓడగొట్టేసింది. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ అనమాట. సో చూడాలి. సో మనం ఇంకా ఫర్దర్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, అయితే సార్ మొన్న చూసిన మ్యాచ్లో అయితే ఒక బ్యాట్స్మెన్ వచ్చి ఇట్లా షూట్ చేసుకుంటా ఇలా ఆడియన్స్ వైపు ఇలా చూపించాడు, అండ్ ఇంకొక ఫీల్డర్ బౌండరీ దగ్గరకు వచ్చి ఇలా 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 అంటున్నాడు.
ఆ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. అండ్ దాని మీనింగ్ నాకు ఇప్పటికి అర్థం కాలేదు. అదేందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఇది ఏందంటే క్రికెటర్స్ యూజువల్లీ ఏందంటే క్రికెట్ ఫీల్డ్‌లో మనకి గ్రౌండ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకుండా ఆహ్, గేమ్‌ని ఒక గేమ్ లాగానే ఆడితే బావుంటుంది. బట్ ఇదేంటంటే వీళ్ళు క్రికెట్ తక్కువ, గ్రౌండ్‌లో పొలిటికల్లీ ఎట్లా అంటే ఆహ్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కి మాత్రం వీళ్ళు ఎట్లా అంటే చాలా ప్రోత్సహిస్తుంటారనమాట. అందుకనే ఏందంటే పాకిస్తాన్‌ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని జెప్పేసి గూడా ఎట్లా అంటే ఆ కంట్రీ‌ని టెర్రరిస్ట్ కంట్రీ అని గూడా అంటుంటారు. ఆహ్, ఆ స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ లేకుండా ఏంటంటే గ్రౌండ్‌లో ఎళ్లి తను ఆ ఓపెనర్ ఎవరైతే ఉన్నారో 'షహరాన్' ఓపెనర్ 50 కొట్టినందుకు ఏంటంటే తుపాకీలు పేల్చినట్టు. అది గూడా ఏంటంటే ఇట్లా పెట్టి ఇట్లా తుపాకీలు పేల్చినట్టు చూపిస్తున్నాడనమాట. అండ్ 50 కొట్టినందుకు అది గూడా. ఇక్కడ నాకు అర్థం కానిది ఒకటి సార్. తుపాకీ పేలిస్తే ఎవరన్నా గురి అటు పెట్టి అటు పేల్చాలి. అతనేమో రివాల్వర్ ఇట్లా పేలుస్తున్నాడు. అంటే ఆ! అతని వైపు పేల్చుకున్నట్టా అది? అంటే అదే చెప్తున్నాను. బ్యాక్ ఫైర్ అయిందనమాట అది. అందుకే ఫైనల్‌లో ఏందంటే మనాళ్ళు గూడా ఏందంటే ఎక్కువ రెస్పాండ్ గాకుండా బుద్ధి చెప్తున్నారు. ఎట్లా బుద్ధి చెప్తున్నారు? మ్యాచ్‌ని ఎట్లా అంటే మనం గ్రౌండ్‌లో ఉన్నాము. గ్రౌండ్‌లో ఉన్నందుకు మ్యాచ్‌ని విన్ అయ్యి చూపిస్తే బావుంటది గానీ, ఆ తుపాకీ గురిపెట్టుకొని ఏదో షూట్ జేసి మేము ఎట్లా అంటే మేము టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మేము టెర్రరిస్ట్ కంట్రీ అని చూపించుకొని వాళ్ళు చూపించుకున్నారు ఆళ్ళ బుద్ధి. యెస్. కానీ మనాళ్ళు ఏం జేసినారంటే సింపుల్‌గా బుద్ధి చెప్తున్నారు. అది గూడా మ్యాచ్ విన్ అయ్యి. సో, ఈ యెస్. ఒక ప్లేయర్ ఏంటంటే ఒక ప్లేయరే కానీ ఒక వెధవ అనొచ్చు క్లియర్‌గా. ఆ యెస్. వెధవ ఏం జేసినాడంటే తుపాకీని కరెక్ట్‌గా గురిబెట్టి కొట్టురా బాబు అంటే అది గాకుండా రివర్స్‌గా కొట్టుకున్నాడు. అందుకనే మ్యాచ్ కూడా ఎట్లా అంటే రివర్స్ అయింది. రివర్స్‌గా అయిందనమాట. మ్యాచ్ గెలవలేదు. అందుకే మ్యాచ్ కూడా ఓడిపోయింది. వీళ్ళు క్రికెట్ ఫీల్డ్‌లోనే గాదు. ఆ! వీళ్ళు బార్డర్ పైన గాని లేకపోతే ప్రపంచ మనకి ఐక్యరాజ్య సమితిలో గాని ఎక్కడైనా గాని ఎక్కడ పోయినా గూడా వాళ్ళ ఇజ్జత్ ఆళ్ళే తీసుకుంటారు. అంటే ఎవరు తీయనవసరం లేదు. ఎవరు తీయనవసరం లేదు. వాళ్ళకి ఏకంగా ఉండి వాళ్ళకేమన్నా జేయాలని కాదు. అవసరం లేదు. వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ ఇజ్జత్ ఆళ్ళే తీసుకుంటారు. వి వాళ్ళకి వి ఇజ్జతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వి హానెస్ట్‌లీ వాళ్ళే తీసుకుంటారంటారా సార్? వాళ్ళ ఇజ్జత్ ఆళ్ళే తీసుకుంటారు. ఓకే. మనకేం జేయనక్కర్లేదు. ఆళ్ళ ఇజ్జత్ ఆళ్ళే తీసుకుంటారు. మనం ఏందంటే జస్ట్ మనోళ్ళు ఏందంటే మన భారతదేశం ఏందంటే క్రికెట్ టీమ్ చాలా స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు. వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్. అండ్ టాప్ టీమ్స్ అని గూడా అనొచ్చు మనము. వన్ ఆఫ్ ది ఎట్లా అంటే టాప్ టీమ్స్ ఇన్ ద వరల్డ్ కంట్రీస్ అని జెప్పేసి కూడా అనొచ్చు. మనోళ్ళు ఏందంటే సింపుల్‌గా గేమ్‌ని ఫోకస్ జేసుకుంటూ అండ్ ఎట్లా అంటే ఇప్పుడు గూడా ఏందంటే చాలా మీమ్స్ ఒస్తున్నాయి. ప్లస్ ఇంకోటేందంటే వాళ్ళు చూసుండొచ్చు. ఒక లాస్ట్ మ్యాచ్ ఈళ్ళు బంగ్లాదేశ్‌తోని నెగ్గగానే మేమేదో వరల్డ్ కప్ విన్ అయిపోయినామంత బిల్డప్ ఇచ్చుకుంటా మేము ఇండియాతోని 2 మ్యాచ్‌లు ఈ సీరీస్‌లో ఓడిపోయుంటాము. కానీ ఈ మ్యాచ్ మాత్రం పక్కా విన్ అయితాం. ఏం విన్ అయితార్రా మీరు? మీకేమన్నా ఉండాలా సిగ్గు? ఏదన్నా మీకు సిగ్గు, శరం అలాంటివి ఏమన్నా ఉంటేనన్నా ఏమన్నా మీకు తెలివుంటే బాగుంటది. ఏమి లేదు. బుర్రనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు క్రికెట్ ఆడతా అది ఇది అని అంటారు. ఆడ పోయి క్రికెట్ ఆడరా అంటే ఆడు గోలీ కొడుతుంటాడు. క్రికెట్ ఆడరా అంటే ఆడు ఇట్లా అంటాడు. అరే బౌలింగ్ ఎయ్యరా నాయనా! నువ్వు ఇట్లా చేతి ఇట్లా తిప్పు. యెస్. ఇట్లా కాదు. నువ్వు ఇప్పుడు ఇట్లా అని ఇట్లా నువ్వే మీరే కింద పడతారు. ఏమి లేదు ఆడింకా. చూశారుగా పాకిస్తాన్ క్రికెటర్స్. ముందు క్రికెట్ ఆడండి. తర్వాత విల్ గో ఫర్ ఎనీథింగ్. అండ్ యెస్ సార్. అక్కడ పాకిస్తాన్ ప్రధాని ఆయన ఏమంటున్నారంటే డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఐ విల్ హ్యాండిల్ ఇట్. అంటే దీని మీనింగ్ ఏంటి సార్? అంటే నువ్వు ఏదైనా చెయ్యి. బోర్డ్‌లో మర్డర్ అయినా చెయ్యి క్రికెట్‌లో. తర్వాత నేను చూసుకుంటానా? అంటే బెదవల్లది బుద్ధి తక్కువ. ఎట్లా అంటే బుద్ధి ఈ మందబుద్ధి ఉంటది ఆళ్ళకి. ఆళ్ళకు చెప్తున్నాను గదా! ఇక్కడనే గాదు ఐక్యరాజ్య సమితిలెళ్లి గూడా మొన్న రీసెంట్‌గా ఒకటి జూడొచ్చు. వాళ్ళు ఎళ్లి ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడెళ్లి ఎట్లా అంటే మనకి ఐక్యరాజ్య సమితిలో ఎళ్లి గూడా మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటే మేము అది పడేసినాము, మేము ఇది పడగొట్టేసినాము, ఇది ఎత్తేసినాం, ఇది కింద పడేసినాము, వాళ్ళని లేపేసి ఇవన్నీ ఎన్నెన్నో చెప్తున్నాడనమాట. బట్ ఏందంటే సోషల్ మీడియాలో మాత్రమే ఈళ్ళు ఎట్లా అంటే విన్ అయితున్నాం అని జెప్పి చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ అంటే ఈ లాస్ట్ మనకి ఎట్లా అంటే మనకి తెలిసింది ఎట్లా అంటే మనకి యుద్ధం జరిగినప్పుడు మనాళ్ళు ఎట్లంటే అలా ఎయిర్ బేస్‌లు గాని ఇవన్నీ ఎట్లయితే తగలబెట్టేసి, లేపేసి, బ్లాస్ట్ చేసేసి మొత్తం ఎక్కడిదక్కడ ట్రంప్ దగ్గరికెళ్ళి బిచ్చం అడిగి, "సార్ ఆపమని జెప్పండి సార్, ఆపమని జెప్పండి సార్. భారతదేశం మమ్మల్ని చిత్తు చేసేస్తుంది సార్. ఆపమని జెప్పండి" అని కాళ్ళు పట్టుకున్నారు. మన జనరల్‌కి కాల్ చేసి మాట్లాడి, "సార్ ఆపండి సార్. వద్దు సార్ ఇంకా మాది మొత్తం మాకేందంటే ఇంకా మేము ఎప్పటికి ఇగ ఎట్లా అంటే మా బతికే ఇప్పటికే బిచ్చపొలం అయిపోయినాం. ఇంకా మేమేందంటే అడుక్కునే పరిస్థితి దాకా తీసుకురాకండి సార్" అని చెప్పి కాళ్ళు పట్టుకుర్రు. పట్టుకొని ఫోను చేసి మాట్లాడి కాళ్ళు పట్టుకుంటే, సరే పోనీ వద్దు అని మానవత్వంతోని వదిలేసినారు. ఈళ్ళు ఎట్లా అంటే
అంత అయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు చూపించుకునేది ఫ్రేమ్ ఏంటంటే మేము వార్ విన్ అయినామని చెప్పేసి ఆ పాకిస్తాన్ ప్రధాని ఎట్లా అంటే విధవ చెప్పుకుంటున్నాడు వెళ్ళి. బట్ వీళ్ళు అది లైవ్గా క్యాప్చర్ కాదు కాబట్టి, వార్ అనేది లైవ్గా క్యాప్చర్ కాదు కాబట్టి వీళ్ళు అంటే చూపించుకుంటారు ఏంటంటే విన్ అయినాం, మేమే విన్ అయినాం వార్లో అని అబద్ధాలు చెప్తున్నారు అన్ని కూడా. బట్ ఒక్కటి ఈడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంకో చిన్నది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఇది ఐసీసీ ఈ క్రికెట్ మ్యాచెస్‌ని లైవ్‌గా ఒకవేళ టెలికాస్ట్ చేయకుంటే గాని, విధవళ్ళు ఏందంటే మ్యాచ్ కూడా మేమే విన్నామని చెప్పుకుంటాడు ఇలా. మ్యాచ్‌లు కూడా మేమే విన్ అయినామని చెప్పుకుంటుండే ఈళ్ళు. అటువంటోళ్ళు ఈళ్ళు. ఒకవేళ లైవ్ టెలికాస్ట్ అవ్వకుంటే. యెస్. యెస్. యెస్ సార్. ఇక క్రికెట్ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు మన దగ్గర స్ట్రాంగ్ బ్యాట్స్‌మెన్ ఓళ్ళున్నారు. బౌలర్స్ ఓళ్ళున్నారు. మన దగ్గర ఫామ్‌లో అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ చాలా ఫామ్‌లో ఉన్నాడు. అందుకోసమే నేను ఇట్లా అన్నాననమాట. ఏందంటే ఈ సింబల్ ఏందంటే ఎల్ ఫర్ లవ్ అనమాట. అది ఎట్లా అంటే హిమ్సెల్ఫ్ అభిషేక్ శర్మ హిమ్సెల్ఫ్ ఆయననే చెప్తున్నాడనమాట. దీనికి కారణం ఏంటంటే ఆయన 50 కొట్టినా గాని, మ్యాచ్ విన్ అయినా గాని ఇట్లా సింబల్ ఇట్లా చూపిస్తూ ఉంటాడనమాట సెలబ్రేషన్ చేస్తూ. అది చెప్పింది ఏంటంటే లవ్ అని సింబల్ అనమాట ఇది. ఓకే. సో, ఆయన చాలా ఫామ్‌లో ఉన్నాడు. గట్టి ఫామ్‌లో ఉన్నాడనమాట. సో, అందరు పాకిస్తాన్ నుంచి కూడా ఏందంటే ఫేమస్ బౌలర్స్ అంటే వీళ్ళు పాస్ట్ ఎట్లాంటి వెటరన్స్ ఉన్నారు కదా! షోయబ్ అఖ్తర్ గాని, వసీం అక్రమ్ గాని, లేకపోతే వకార్ గాని, ఇంకా చాలా చాలా మంది ఏందంటే ఫోకస్ మొత్తం అంతా అభిషేక్ శర్మనే. అభిషేక్ శర్మని ఎట్లాంటి ఔట్ చేస్తే మొత్తం భారత్ చిత్తయిపోతది. చిత్తు ఒడుతది అని చెప్పేసి అందరూ అంటున్నారు. బట్ ఓకే. అభిషేక్ శర్మ టాప్ బ్యాట్స్‌మెన్ ఇప్పుడు. ఎట్లా అంటే ఆయన ఆడే విధానాన్ని చూసి ఇప్పుడేందంటే మొత్తం కంప్లీట్ ఫోకస్ అంటే ఈ ఒక్క ఫైనల్ మ్యాచ్ గురించనే కాదు, ప్రపంచం మొత్తం అన్ని క్రికెట్ టీమ్ కూడా అభిషేక్ శర్మ పైనే ఫోకస్ చేస్తుండొచ్చు ఇప్పుడు. కానీ మనకి అభిషేక్ శర్మ ఏందంటే అందరూ ఏమనుకుంటున్నారనంటే మనకి అభిషేక్ శర్మ వచ్చేసి మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితారనుకుంటున్నారు గానీ, బట్ సిలబస్‌లో వచ్చేసి మనకి అభిషేక్ శర్మనే కాకుండా మనకి అనమాట. ఓకే. శుభ్మన్ గిల్ ఉన్నాడు. దాని తర్వాత మనకి తిలక్ వర్మ ఉన్నాడు. చూస్తున్నారు ఎట్లా రాణిస్తున్నాడని ఆయన బ్యాటింగ్‌లో. తిలక్ వర్మ గాని, ఇవాళ సూర్యకుమార్ యాదవ్ గూడా ఏందంటే కెప్టెన్ ఆఫ్ ది ఇండియన్ టీమ్. ఆయన గూడా చాలా ఎట్లంటే కీలక పాత్ర పోషించబోతాడని జెప్పి అనుకుంటున్నాము. ఓకే. ఇంకోటేందంటే ఆయన గాని ఆడిండంటే వీళ్ళందరూ ఎట్లా అంటే అదే చెప్తున్నాను గదా! వాళ్ళ ఫోకస్ అంతా అభిషేక్ శర్మ. కానీ సిలబస్‌లో వచ్చేది మాత్రం సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ వచ్చి ఎట్లా అంటే రఫ్ ఆడించినా గూడా సిలబస్‌లో వచ్చేది మాత్రం మనకి సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఇంకా సంజు శాంసన్ అండ్ మనకి ఇంకోటి మెయిన్ ప్లేయర్, కీ ప్లేయర్‌ని మనం ఒకళ్ళు మిస్ అవ్వద్దు. ఇండియన్ టీమ్ నుంచి కీ ప్లేయర్ ఇంకొకటొచ్చేసి మనకి ఒక స్పెషలిస్ట్ శివం దుబే ఆల్ రౌండర్ ఉన్నాడు. ఓకే. ఆయనది ఒకటి ఏంటంటే మనకి లక్కీ చార్మ్ గూడా అనొచ్చు. ప్లస్ దాంతో పాటు ఆయనది ఎట్లా అంటే ఒక స్పెషల్ రికార్డ్ క్రియేట్ అయింది. ఆయన ఇప్పటికి ఇండియాకి రిప్రజెంట్ చేసిన 35 టీ20 మ్యాచెస్. 35 టీ20 మ్యాచెస్‌లలా ఇండియా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఓడలేదు. ఓకే. 2 డ్రాస్ ఆయన ఆడిన మ్యాచెస్‌లో 2 డ్రాలయినాయి. కాకపోతే మిగతావన్నీ గూడా అన్నీ విన్ అయినాయన్నమాట. సో, ఆయన లక్కీ చార్మ్ అనొచ్చు. ఈస్ వన్ ఆఫ్ ది ఎట్లా అంటే డిస్ట్రక్టివ్ బ్యాట్స్‌మెన్స్ అట్ ది లోవర్ మిడిల్ ఆర్డర్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈస్ ఆల్సో ఎ గుడ్ బౌలర్ అండ్ ఫీల్డర్. సో, ఒక్కళ్ళు గాదు అభిషేక్ శర్మ అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. బట్ ఈళ్ళకేందంటే వెనకాల నుంచి వచ్చి ఒక బాంబు మిసైల్ వదిలేది మాత్రం వీళ్ళందరూ గూడా ఉన్నారు. అండ్ మెయిన్ వచ్చేసి మనకు బౌలింగ్ ఇప్పుడు బ్యాటింగ్ కాకుండా ఏందంటే బౌలింగ్ పరంగా ఎళ్తే గూడా బౌలింగ్‌లో వచ్చేసి మనకి బుమ్రాని ఏందంటే లాస్ట్ మ్యాచ్‌లో ఎట్లా అంటే 45 రన్స్ ఏమో కొట్టినారు. బుమ్రాని ఎట్లా అంటే 6 బాల్‌లలో 6 సిక్స్‌లు కొట్టేస్తారు అది ఇది అని చెప్పి మాట్లా ఓకే. మాట్లాడుతున్నారు. బట్ అది కాదు ఇవాళ చూస్తారు అందరూ. ఇలాగే ఉత్తగా ఊరికనే పేరు రాలేదు. వరల్డ్ నంబర్ 1 బౌలర్ అని చెప్పేసి. అందరూ ఆయనని చూసి ఊరికనే భయపడరు. బట్ ఇవాళ చూస్తారు. బుమ్రాది కూడా ఏందనేది చూస్తారు. సో, హర్షదీప్ సింగ్ వచ్చేసి ఎట్లా అంటే కీ బౌలర్ అయితాడు. ఫాస్ట్ బౌలర్. ఎందుకంటే ఆయన బౌలింగ్ స్టాట్స్ కూడా ఏందంటే ఇప్పటివరకు కూడా టాప్ ఎట్లా అంటే ఫాస్టెస్ట్ 100 వికెట్స్ ఎట్లా అంటే అమాంగ్ ది అమాంగ్ ది వరల్డ్ బౌలర్స్ అనమాట. అంటే ఇండియా నుంచి ఫాస్టెస్ట్ 100 వికెట్స్ టేకింగ్ బౌలర్ టీ20లో. అది ఇండియా నుంచి ఒక్కటే ఫస్ట్ బౌలర్ అనమాట. సో, ఆయన స్టాట్స్ కూడా ఏందంటే ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఆయన కూడా ఏందంటే కొంచెం మైండ్ గేమ్ ఆడిర్రంటే డెఫినిట్‌గా ఏందంటే ఆయన కూడా ఇవాళ రాణించబోతున్నాడని చెప్పి నాకు మాత్రం ఉందన్నమాట నాకు నమ్మకం. ఓకే.
తను కూడా ఫైనల్ వరకు వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో కీ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? దాంట్లో వచ్చేసి సయీం అయూబ్ అని చెప్పేసి అంటున్నారు. బట్ ఆయన ఇప్పటివరకు ఏందంటే ఆయన ఆడిన 6-7 మ్యాచ్‌లలో కూడా అంతా ఎట్లా అంటే సున్నాలు ఎక్కువ. ఆయన మొత్తం స్కోర్ వచ్చేసి 23 మొత్తం సిరీస్‌లోనే 23 ఉంది. సో ఇంకోటి షారన్ సయ్యద్ అనుకుంటా, ఆయన ఓపెనర్. అదే ఇందాక మాట్లాడాం కదా, తుపాకీ రివర్స్ పేల్చుకున్నాడు అని చెప్పి. సో ఇవాళ ఆయన పేల్చుకోబోతాడు. ఆయన మళ్ళా ఎట్లా అంటే ఇవాళ ఆడేస్తాడు, 100 కొట్టేస్తాడు, ఎట్లా అంటే ఏకేస్తాడు, లేపేస్తాడు, కింద పడేస్తాడు అంటారు కానీ ఇలా జల్దీ అవుతాడు, అవుట్ అవుతాడు. అంటే ఇవాళ ఇట్స్ ఆల్ అబౌట్ ఎట్లా అంటే ఒక మైండ్ గేమ్. ఇట్స్ నాట్ అబౌట్ అంటే మనాలు ఆడాల్సింది. ఇట్స్ మైండ్ గేమ్. ఇట్స్ నాట్ అబౌట్ ఎట్లా అంటే పొలిటికల్ రైవలరీ ఉండి అది ఇదని చెప్పి ఎట్లా అంటే గేమ్లో ఎట్లా ఆడేద్దాం అన్నట్టు కాకుండా కొద్దిగా ఏంటంటే తెలివితోని మైండ్ గేమ్ ఆడి నాకు తెలిసి ఓపెనర్స్ని తొందరగానే లేపేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ మిడిల్ ఆర్డర్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఏం చెప్పుకోవాలా అన్నట్టు అయితే ఏం లేరు. ఎందుకంటే అంత కొత్తలే ఉన్నారు. అండ్ పెద్దగా రాణించిన వాళ్ళు కూడా ఎవరు ఏం లేరు ఇప్పటివరకు కూడా. బౌలర్స్ అంటే షైన్ అఫ్రీది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. బట్ షైన్ అఫ్రీది కూడా లాస్ట్ 2 మ్యాచ్‌లలో అంటే లాస్ట్ మ్యాచెస్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. బట్ మనతో ఆడిన 2 మ్యాచ్లు కూడా చిత్తు కొట్టేసినారు. ఆయనది ఇంపాక్ట్ ఏం లేదు ఇండియా పైన. బట్ నెవర్ నో బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎట్లా అంటే డేంజరస్ బౌలర్స్ ఇన్ ప్రెసెంట్ క్రికెట్ ఎరా. బట్ ఏంటంటే జాగ్రత్త పడాల్సింది కంపల్సరీ ఇండియాకి. ఇది ఫైనల్ కాబట్టి మనం ఎవరిని కూడా లైట్ తీసుకోనక్కర్లేదు. చూడండి, ఇగో ఎంత ఏమున్నా మనం మీమ్స్ ఆర్ జోక్స్ అపార్ట్, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే క్రికెట్. మనం ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మ్యాటర్స్. రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్, ఫైనల్గా మీరు ఇచ్చే కన్క్లూజన్ సార్? ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటంటే ఇండియా మాత్రం ఇవాళ మ్యాచ్ అంటే ఇండియా మాత్రం మ్యాచ్ విన్ కాబోతుంది. అండ్ పాకిస్తాన్ ఎంతైతే గాలిలో ఎగిరి ఏంటంటే లాస్ట్ 2 మ్యాచ్లు మేము విన్ అయినామని చెప్పి ఎంతైతే గాలిలో ఎగిరి ఉందో, ఇవాళ ఏంటంటే వాళ్ళ జుట్లు పట్టుకొని వాళ్ళని కిందికి పాడేసి నీలమట్టం మాత్రం కంపల్సరీ చేయబోతున్నారు మన భారతదేశం. అండ్ ఇవాళ మ్యాచ్ విన్ అయ్యి మన భారత ఆర్మీకి కానీ మన దేశానికి కానీ గర్వించేదగంగా ఇది డెడికేషన్ ట్రిబ్యూట్ కానీ ఒక డెడికేట్ చేయబోతున్నారు ఈ విక్టరీని. ఓకే గైస్, విన్నారుగా, ఇది ఈరోజు స్పోర్ట్స్ న్యూస్. అండ్ ఆల్ ద బెస్ట్ టు టీమ్ ఇండియా ఫర్ ఏషియా ఫైనల్ 2025 అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ టు పాకిస్తాన్. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ ఏంటంటే 8 o'clockకి స్టార్ట్ కాబోతుంది సోనీ లైవ్ లో. సో చాలా మంది ఏంటంటే చూస్తుంటారు మ్యాచ్ ఇండియా విన్ అవుతుంది. ఇది కంపల్సరీ ఓటీటీ కాదు, సోనీ లైవ్ ఛానల్ ఉంది మనకి, ఆ ఛానల్లో రాబోతుంది అనమాట. సో చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూడబోతున్నారు అనమాట. ఏమైంది మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా చూడబోతారు. అండ్ గైస్ ఒకటే ఏంటంటే మన దేశం ఏంది, మన దేశం మన ఇండియన్ టీమ్. సో ఏంటంటే మనోళ్ళు కొద్దిగా ఏంటంటే ఫోకస్ చేసి కొద్దిగా రిలాక్స్ మైండ్ తోని ఆడండి గైస్. ఎట్లా అంటే ఇలా విన్ మనం ఎట్లనైనా కావాలి. లాస్ట్ 2 మ్యాచ్లు విన్ అయినాం, ఇది కూడా విన్ అవుతాము తప్పకుండా. బట్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ లేకుండా రిలాక్స్ స్టేట్లో ఆడి విన్ అవుతాం. ఆ విధవలు ఎన్ని మాట్లాడి ఎంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నా కూడా వాంటెడ్లీ ఎట్లంటే లాస్ట్ 2-3 డేస్ నుంచి సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా అంటే సైకలాజికలీ ఇండియన్ని ఎట్లా అంటే దెబ్బతీయాలని చెప్పేసి విన్ అవుతారు, మా వాళ్ళు విన్ అవుతారు అని అంటున్నారు. అవన్నీ ఏం పట్టించుకోవద్దు. పీస్ ఆఫ్ మైండ్ తోని గ్రౌండ్లోకి వెళ్ళి స్ట్రాటజికలీ కొద్దిగా థింకింగ్ ఎట్లా మైండ్ గేమ్ ఆడుకుంటూ ఎట్లా అంటే వీళ్ళ అవకాశం చూపిస్తే సరిపోతుంది. అందరికీ భారత్ మాతాకి జై హింద్. అండ్ సోనీ లైవ్ కూడా ఓటీటీలో కూడా ఉంది, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.